ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వెరీ కామన్ టాపిక్. అదేంటంటే మాస్టాల్జియా అంటే రొమ్ములో నొప్పి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ కామన్గా రొమ్ముల్లో నొప్పి అనే కంప్లైంట్తో వస్తుంటారు. ఎస్పెషల్లీ 30లు 40లో ఉన్న ఆడవాళ్ళు, మెనోపాజ్ పెరిమెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తారు. సో రొమ్ములో నొప్పి అనగానే ఫస్ట్ లేడీస్ అందరూ చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఇవాళ రేపు క్యాన్సర్స్ అనేవి చాలా కామన్ కాబట్టి ఏ చిన్న రొమ్ములో ప్రాబ్లం వచ్చినా అదేమైనా క్యాన్సర్కి దారి తీస్తుందేమో అనేది ఫస్ట్ వాళ్ళ ఆతృత. సో ఫస్ట్ ఇలాంటి భయాలు అనేవి మనసులో పెట్టుకోకండి. మీకు ఏదైనా నొప్పి అనేది కనిపించినప్పుడు ఒక పెయిన్ డైరీ అనేది మెయింటైన్ చేయండి. ఆ నొప్పి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది అనేది నోట్ చేసుకోండి. పీరియడ్స్ ముందరలా నొప్పి రావటం అనేది 1 వీక్ ముందు కానీ, ఒక 10 డేస్ ముందు కానీ, ఒక సర్టన్ టైం పీరియడ్ ముందు రావడం అనేది వెరీ కామన్ అనమాట. మన బాడీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని టిష్యూస్ లాగా బ్రెస్ట్ టిష్యూ కూడా ఈ హార్మోన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ద బెస్ట్ వే. అంటే మీ చేత్తో మీ రొమ్ముల్ని మీరే ఎగ్జామిన్ చేసుకొని మీకు ఏమైనా గడ్డలు లాంటివి తగులుతున్నాయా, రొమ్ములోంచి నీరు లాగా కానీ, బ్లడ్ లాగా కానీ, లేకపోతే మిల్కీ వైట్ డిశ్చార్జ్ లాగా కానీ ఏమైనా వస్తుందా చెక్ చేసుకోండి. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఒక గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు, లేదా ఒక జనరల్ సర్జన్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. లేడీ జనరల్ సర్జన్స్ ఉంటే మీరు కంఫర్టబుల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు బెస్ట్. సో వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకోలేకపోతే డాక్టర్స్ అయినా చెక్ చేస్తారు. ఏమీ ప్రాబ్లం లేదంటే జనరలీ పెయిన్ కిల్లర్స్ అనేవి రాసిస్తారు. కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ అంటే బలం మాత్రలాగా రాసిస్తారు. ప్రైమోజా ఆయిల్ అని ఉంటుందన్నమాట. ఆయిల్తో మసాజ్ చేసుకోమని బ్రెస్ట్కి అలా సలహాలు ఇస్తారు. లేకపోతే కొన్ని వేడి నీళ్ళతో అలా కాపడం పెట్టుకోవడం, అలా టెంపరీగా పెయిన్ రిలీఫ్ మెజర్స్ అని చెప్తారు. బట్ మీకు క్యాన్సర్ భయం అనేది మీ మైండ్లో ఎక్కడైనా ఉంటే, క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే, లేదా మీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏదైనా ఉంటే ఎందుకైనా మంచిది ఒక మ్యామోగ్రామ్ అనేది తప్పకుండా అడ్వైస్ చేస్తారు. అది మీ సిచ్యువేషన్ని బట్టి డాక్టర్ అడ్వైస్ ఉంటుంది. ఓకే, అంతే తప్ప మీరు ప్రతి రొమ్ము నొప్పికి భయపడవలసిన అవసరం లేదు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.